హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఈరోజు ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు నిన్నటి మార్కెట్లో ఏమేమి జరిగాయి, ఏ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉన్నాయి, ఏ లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని పనిచేసాయి అండ్ ఏ లెవెల్స్ స్ట్రాంగ్గా బలపడ్డాయి అండ్ ఏ లెవెల్స్ స్ట్రాంగ్గా వీక్ అయినాయి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం, ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడదాం, నిఫ్టీ గురించి మాట్లాడదాం, అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ గురించి కూడా మాట్లాడదాం, ఎట్ ద సేమ్ టైం గోల్డ్ స్పాట్స్ గురించి కూడా మాట్లాడదాం అండ్ బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ కూడా డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ 58,031.10కి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. -355 పాయింట్స్ డౌన్ఫాల్ జరిగి 58,067కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. బట్ అనుకున్నంత పెద్ద మూమెంట్స్ అయితే రాలేదు. మార్కెట్లో ఉంటే పాజిటివ్నెస్ ఏదైతే ఉందో, మార్కెట్ ఆల్ టైమ్ దగ్గర ఏదైతే ఫియర్నెస్ ఉందో ఆ ఫియర్నెస్ ఈరోజు మార్కెట్లో క్లియర్గా కనబడ్డాయి. సో నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎయిదర్ బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అయినా ఆఫ్టర్ సెషన్ తర్వాత ఎప్పుడైనా ఆల్ టైమ్ హైస్కి రీచ్ అయిన తర్వాత మార్కెట్లో కొంత నెగోషియేషన్ జరుగుతుంది. సెల్లర్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. మార్కెట్లో ప్రైసెస్ డిస్కౌంట్ ప్రైసెస్కి వచ్చేలా చూసుకుంటారు. ఎగ్జాక్ట్ ద సేమ్ మార్కెట్లో కూడా అదే జరిగింది. కాకపోతే మనం ఇంత నెగోషియేషన్ మార్కెట్లో ఇంత సస్టైనబిలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నటి మార్కెట్లో మనం కొన్ని స్టాప్ లాసెస్ హిట్ అయినా మనం డెఫినెట్లీ వాటిని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మార్కెట్ యొక్క సినారియో ఆ రకంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి వచ్చేస్తే, బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే పిఎస్యూ బ్యాంక్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ సెక్టర్స్లో కొంత పాజిటివ్నెస్ అయితే కనబడింది. మేజర్లీ రీసెంట్ సెషన్స్లో వచ్చిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పాలసీ రిలేటెడ్ చేంజెస్ ఏవైతే రావడం జరిగాయో వాటితో పాటు డిజిటలైజేషన్ జరగడం, ఇదంతా కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్స్కి కొంత పాజిటివ్నెస్ని తీసుకొచ్చింది. కాకపోతే ఆ స్ట్రెంత్ టెక్నికల్గా అయితే పనిచేయలేదు. సో ఈరోజు మార్కెట్లో మనం ఏదైనా లెవెల్ని కన్సిడర్ చేసుకోవాలి అంటే మాత్రం నేను మరలా యథాతథంగా 58,244 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో మరలా ఇదే లెవెల్ని నేను స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ చేసుకోమని చెప్తాను. ఇఫ్ ఇట్ బ్రేక్స్ డెఫినెట్లీ మనం 58,421 రెండు లెవెల్స్ని మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే డెఫినెట్లీ నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు అయితే మేజర్ లెవెల్స్ ఏవైనా నాకు కనిపిస్తున్నాయంటే 58,244 అండ్ 58,421 ఈ మేజర్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం రైట్, ఇంకా డౌన్ఫాల్ చూస్తే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, నిన్న మార్కెట్లో కొంత నెగోషియేషన్ కనబడింది, నిన్నటి మార్కెట్లో కొంత నెగిటివ్ మొమెంటం ఎప్పుడైతే కనబడిందో ఈ రోజు మార్కెట్ని కూడా నేను కొంత గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ని మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 57,981.10 అండ్ 57,893.30. నేను పాయింట్ టు పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఏదైతే లెవెల్స్ కనపడ్డాయో అదే లెవెల్స్ మీరు కూడా చూస్తే కొంత మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. లేదు మీకు మీ స్వతహాగా ఏదైనా డ్రా చేసుకుంటే మీరు అదే లెవెల్స్తో వెళ్ళొచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం 57,981 అండ్ 57,893 మధ్యలో ఒక బిగ్ మూవ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ బ్రేక్స్ మీరు ఎక్కువ తొందరపడద్దు, ఎక్కువ నెగిటివ్ మొమెంటమ్స్ వచ్చినా కూడా ట్రస్ట్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే 57,830 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఇంకొక బౌన్స్ బ్యాక్ని అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. అండ్ అదేవిధంగా నిఫ్టీ గురించి వస్తే, నిఫ్టీ మనకి 25,877.85కి అయితే నేను ఓపెన్ అవ్వడం జరిగింది. -177 పాయింట్స్ డౌన్ఫాల్ జరిగి 25,891.20కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నామో అదే సినారియో నిఫ్టీలో కూడా రిపీటెడ్ జరిగింది. నిఫ్టీలో కూడా సేమ్, కాకపోతే మెటల్ అండ్ మైనింగ్ సెక్టర్లో ఉన్న కొంత పాజిటివ్నెస్ వల్ల ఫస్ట్ హాఫ్లో కొంత పాజిటివ్నెస్ని చూసాము. తర్వాత మార్కెట్ ఎప్పుడైతే సస్టైన్ అయిపోవడం చూసామో తర్వాత మార్కెట్లో ఏ మొమెంటం కూడా బిగ్ మొమెంటమ్స్ క్రియేట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ప్రీమియం సెలెక్ట్ చేసుకున్న ప్రీమియమ్స్ అన్నీ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వడం మన కళ్ళతో మనమే చూసాం. సో ఈ రోజు కూడా మార్కెట్ అదే రకంగా చూసుకోవచ్చు. ఎందుకంటే రేపు మనకి రిలీజింగ్ ఉంది. రేపు ఏం జరుగుతుంది అన్నది విషయం మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు. ఒకవేళ జరిగింది అనుకోండి, ఒకవేళ నిజంగానే డీల్స్ ఓకే అయినాయి అనుకోండి, ఏషియన్ మార్కెట్స్కి కొంత పాజిటివ్నెస్ అనేది చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఈ రోజు మార్కెట్లో మాత్రం డెఫినెట్లీ మార్కెట్లో బిగ్ మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయితే మాత్రం 25,930 లెవెల్ అనేది లైవ్ మార్కెట్లో డ్రా చేసిన లెవెల్. ఈ లెవెల్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మేజర్లీ కన్సిడర్ చేసుకున్న లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 25,991.70 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. దీన్ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఈ యొక్క లెవెల్ వరకు రీచ్ అయిందంటే మాత్రం మార్కెట్లో మరలా అదే పాజిటివ్నెస్ని
రేపు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు మీన్స్ మండే కూడా మరలా మనం అదే పాజిటివ్నెస్ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు 25,991 లెవెల్ని రీచ్ అయ్యే ప్రాసెస్ ఏమైనా ఫెయిల్ అయితే మార్కెట్ డెఫినెట్లీ మార్కెట్లో మరలా అదే నెగిటివ్ మూమెంట్స్ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ రోజు కూడా మార్కెట్స్ కూడా కొంత గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతాయి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 25,804 అండ్ అదేవిధంగా 25,742 మధ్యలో ఒక రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఇది లాస్ట్లో ఈ మార్కెట్స్ ఎక్కడైతే లిక్విడిటీ స్వీప్స్ అయితే జరిగినాయో, ఎక్కడైతే అండర్ షూట్స్ జరిగి మార్కెట్ రివర్సల్స్ జరిగినాయో సేమ్ అదే లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి ఈ జోన్ని ట్యాప్ చేసే ఛాన్స్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ చూసుకుంటే 25,804 అండ్ 742 లెవెల్ని మేజర్గా కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ గురించి వస్తే సెన్సెక్స్ 84,404.46కి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. -593 పాయింట్స్ రైట్ డౌన్ ఫాల్ అయ్యి 84,463.40కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సేమ్ యాజ్ ద బ్యాంక్ నిఫ్టీస్ అండ్ నిఫ్టీస్ ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగానే జరిగింది. కాకపోతే కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ, కంపేర్ టు ద నిఫ్టీ, సెన్సెక్స్లో కొంత నెగోషియేషన్ అయితే కనబడింది. స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్స్ ఏమీ రాలేదు అండ్ స్ట్రాంగ్ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా కనబడలేదు. కంటిన్యూస్లీ మార్కెట్ ఫాలో అవుతూనే చూస్తూ ఉన్నా. అట్ ద సేమ్ టైం లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంది మార్కెట్. ఈ రోజు మార్కెట్ కూడా కొంత గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవాలంటే మాత్రం 84,647 అండ్ 556 లెవెల్ ఏదైతే మనం లాస్ట్ వీక్ నుంచి మనం కన్సిడర్ చేసుకుంటున్నామో అదే లెవెల్ని ఈ వీక్లో కూడా ఈ రోజు కూడా ఇదే లెవెల్ని కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. ఇది ఒక స్ట్రాంగెస్ట్ సప్లై జోన్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 84,256.55 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుని. ఎందుకు మేజర్ సపోర్ట్ అంటున్నానంటే చాలాసార్లు మార్కెట్ ఇదే పర్టికులర్ లెవెల్ దగ్గర ఒక రియాక్షన్స్ అయితే కనబడ్డాయి. ఆ రియాక్షన్స్ ఎంతవరకు వెళ్ళింది, ఆ రియాక్షన్స్ ఎలా జరిగినాయి మన కళ్ళతో మనమే చూసాం కాబట్టి సో మోస్ట్లీ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇదే లెవెల్ దగ్గర ఒక రివర్సల్ పిక్ చేసుకునే ఛాన్స్ అయితే కనబడుతుంది. కాబట్టి 84,256.55 లెవెల్ మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఇఫ్ ఇట్ బ్రేక్స్ స్ట్రాంగ్ సెల్లింగ్ మూవ్స్ ఏమీ రావు, ఎందుకంటే వెంటనే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. రైట్. అండ్ అదేవిధంగా సో నిన్నటి మార్కెట్లో కొంత పాజిటివ్ న్యూస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం స్టార్టింగ్ మార్కెట్లో ఆ పాజిటివ్ న్యూస్ కనబడినా ఐటీ సెక్టర్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నా సరే నెగిటివ్నెస్ ఏదైనా ఉంది అంటే మాత్రం మార్కెట్లో లాస్ట్ వీక్లో ఏదైతే మార్కెట్ బిగ్ మూమెంటమ్స్ క్రియేట్ చేసిందో ఆ ప్రాఫిట్ బుకింగ్స్ ఏదైతే నిన్నటి ప్రీ మార్కెట్లో మాట్లాడినా ఈ రోజు కూడా అదే పాయింట్లో మాట్లాడుతాను. ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి మార్కెట్లో. ఆ నెగోషియేషన్ మూమెంట్స్ అయితే వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ మూమెంటం కనబడుతుంది, నెగిటివ్ షేడ్ కూడా కనబడుతుంది మార్కెట్లో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి లాస్ట్ వీక్స్ నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నాను. బట్ చాలామంది మార్కెట్లో అడపాదడప ఎంట్రీస్ తీసుకుంటున్నారు. లెవెల్స్ బ్రేక్ డౌన్ జరిగేంత వరకు ఎవరు ట్రస్ట్ చేయొద్దు, బ్రేక్ జరిగేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేయొద్దు ఇఫ్ యూ ఆర్ ఏ ఇంట్రాడే ట్రేడర్. రైట్. అండ్ స్ట్రాంగ్ సెక్టర్స్ గురించి వచ్చేసరికి మెటల్ అండ్ మైనింగ్ సెక్టర్లో స్ట్రాంగ్ మూమెంటమ్ని చూసాం బికాస్ ఆఫ్ టారిఫ్స్ నెగోషియేషన్. టారిఫ్ డే ఏదైతే దగ్గరకు వస్తుందో రేపే ఆ డే ఏదైతే ఉందో యూఎస్ చైనా ఒక డీలింగ్ పాజిటివ్గా ఉండబోతున్నాయి అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో, న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అవుతుందో మార్కెట్లో ఆ పాజిటివ్నెస్ని మనం గమనించాం. అట్ ద సేమ్ టైం పిఎస్యూ బ్యాంక్స్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నట్టు ఫైనాన్షియల్ సెక్టార్లో ఇంకా అదే పాజిటివ్నెస్ రన్ అవుతుంది బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్ అవ్వచ్చు, అది పెరగడం అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం పాలసీ సెక్టార్స్ పాలసీ రిలేటెడ్ చేంజెస్ జరగడం వల్ల మార్కెట్లో అదే పాజిటివ్నెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ మేజర్లీ ఐటీ సెక్టార్లో ఎటువంటి నెగోషియేషన్ లేకపోయినా సరే మార్కెట్స్ అన్ని నెగిటివ్ మూమెంట్లో ఉన్నా సరే ఐటీ సెక్టార్లో ఎటువంటి మూమెంటం లేకపోవడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే ఐటీ సెక్టార్లో మేజర్ మూమెంట్స్ క్రియేట్ చేయకపోవడానికి కారణం పాజిటివ్ మూవ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ లింకేజెస్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో బయట కంట్రీస్తో ఆ పాజిటివ్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఐటీ సెక్టర్లో ఎటువంటి నెగోషియేషన్ మూమెంట్స్ అయితే రావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఐటీ సెక్టర్, మెటల్ అండ్ మైనింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్స్ ఆఫ్ స్టాక్స్ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. రైట్. అట్ ద సేమ్ టైం ఈరోజు స్టాక్స్ని మీరు కన్సిడర్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ ఈరోజు కొన్ని క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ద భారతీ ఎయిర్టెల్ అవ్వచ్చు, టైటాన్ అవ్వచ్చు, పవర్ గ్రిడ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్ అవ్వచ్చు, మేజర్లీ 4 స్టాక్స్ని కన్సిడర్ చేసుకోండి. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత వాటిలో వచ్చే పాజిటివ్నెస్ని మార్కెట్ మీద ఇంపాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏవైతే మీకు ఇప్పుడు చెప్పిన స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిఫ్టీలో ఒక వెయిటేజ్ ఆఫ్ స్టాక్సే. కొంత పాజిటివ్ మూమెంటం అయితే చూసే ఛాన్స్ ఉంటుంది. ఎయిదర్ పాజిటివ్ ఎయిదర్ నెగిటివ్. మార్కెట్లో ఫండమెంటల్గా చూడడంతో పాటు టెక్నికల్గా కూడా జరుగుతుందో లేదో చెక్అవుట్ చేసిన తర్వాతనే మీరైతే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. నేను చెప్పిన భారతీ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం రాడికో ఖైతాన్ అవ్వచ్చు, అండ్ జేఎస్డబ్ల్యూ అవ్వచ్చు, అండ్ పంజాబ్ హౌసింగ్ ఫినాన్స్ అవ్వచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు రిలీజ్ ఉన్న భారతీ ఎయిర్టెల్ అవ్వచ్చు, అండ్ టైటాన్,
పవర్ గ్రిడ్ అండ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి గోల్డ్ లో రికవరీ అయితే మనకు కనిపిస్తుంది, కంటిన్యూస్లీ కనిపిస్తుంది. మనకి స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నాయి, మనం వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం గోల్డ్లో ఒక రికవరీ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనం లాస్ట్ వీక్స్లో లాస్ట్ 2 days లాస్ట్ 3 days మనకి మార్కెట్లో నెగిటివ్ మొమెంటమ్స్ వచ్చినా సరే ఆ రికవరీ మోడ్ మనకి క్లియర్లీ కనిపిస్తుంది. నేను ఇక్కడ చెప్తున్నది ఓన్లీ టెక్నికల్గా మాత్రమే. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఇంట్రాడే ట్రేడర్ డెఫినెట్లీ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ ఏవైతే లెవెల్స్ డ్రా చేసిన ఆ లెవెల్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ లెవెల్స్ యూజ్ అవుతుంటే మాత్రం డెఫినెట్లీ మన కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోద్దు. ఎందుకంటే మీరు నిజంగా చూస్తున్నారనే ట్రస్ట్ ఎప్పుడైతే నాకు కలుగుతుందో ఆటోమేటిక్గా నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క తరహాలో మీ యొక్క పాయింట్ ఆఫ్ ఏ రకంగా ఉందో చెప్తే నేను డెఫినెట్లీ ఆ యొక్క వీడియోస్ కూడా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం క్రిప్టో కరెన్సీస్ని అయితే నేను మేజర్లీ నెగ్లెక్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే రేపు మనకి ఏదైతే డీలింగ్ డే ఏదైతే ఉందో ఆ డే నిజంగానే పాజిటివ్గా రావాలనే కోరుకుందాం. ఒకవేళ అది పాజిటివ్గా వచ్చింది అనుకోండి డెఫినెట్లీ మార్కెట్స్లో ఒక బిగ్ మూమెంటమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఇప్పుడైతే మార్కెట్ సినారియో కొంత నెగోషియేషన్గా ఉంది. ఈరోజు మార్కెట్లో ఎవరైనా ఎంట్రీస్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం స్పెసిఫిక్గా తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏదైనా ఉంది అంటే మాత్రం మార్కెట్లో ఐటీ సెక్టర్ అవ్వచ్చు, మైనింగ్ సెక్టర్ అవ్వచ్చు, మెటల్ సెక్టర్ అవ్వచ్చు, ఏదైతే నేను చెప్పిన వీడియోలో చెప్పిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని ఆ సెక్టోరియల్ స్టాక్స్ ఏమైనా మీకు కనబడుతుంటే మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. ఫండమెంటల్గా ఎంత పాజిటివ్నెస్ వచ్చినా, ఫండమెంటల్గా ఎంత నెగిటివ్నెస్ వచ్చినా అది టెక్నికల్గా మీకు కనబడకపోతే మనం ట్రేడ్ చేసే పాసిబిలిటీ ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. రైట్, చలో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చిందని అనుకుంటాను. మీ యొక్క వ్యూస్ అవ్వచ్చు, మీ యొక్క ఒపీనియన్స్ అవ్వచ్చు, మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు నిజంగానే చూస్తున్నారు, మీరు నిజంగానే మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఆసక్తి ఏదైతే ఉందో అది మేము మరుసటి రోజు వీడియో చేయడానికి ఒక బూస్టప్లో అయితే పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం వీడియో చూస్తే డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోద్దు. స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు, నేను ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు నిజంగా నచ్చితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంటెంట్ మీకు నిజంగా నచ్చితే, లెవెల్స్ మీకు నిజంగా నచ్చితే వాటిని డ్రా చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు నచ్చితే కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. చలో రైట్, సో రేపటి ప్రీ మార్కెట్ మీన్స్ మండే ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ ట్రేడింగ్ అండ్ టేక్ కేర్, హ్యాపీ వీకెండ్ అండ్ జై హింద్.